హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకుపోతున్నాం గార్లిక్ బ్రెడ్. పదండి మరి మన పాకశాలకి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకుందాం హోటల్ స్టైల్ గార్లిక్ బ్రెడ్ని. ఎంతో మెత్తగా అచ్చన్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 3/4 కప్ వేడి నీళ్ళు తీసుకుంటున్నా. వేడి నీళ్ళు అంటే మరీ మరిగే నీళ్ళు కాదండి, అలా అని గోరువెచ్చగా కూడా కాదు, మోస్తరుగా. అందులో 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ ఈస్ట్ వేస్తున్నాను. ఈస్ట్ ఒక రైజింగ్ ఏజెంట్ అండి. పిజ్జాలకి, పిజ్జా బేస్ కానీ గార్లిక్ బ్రెడ్ కానీ ఎటువంటి బ్రెడ్నైనా మనం ఈస్ట్ వాడకుండా చేయలేము. ఇవన్నీ ఈ 2 వేసి నీళ్ళల్లో బాగా తిప్పి ఒక పక్కకు పెట్టేసుకొని మూత పెట్టుకుని, ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు మైదా, చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను, 1 అర స్పూన్ ఆరిగానో అండి. ఆరిగానో ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేక మీరు డొమినోస్ లాంటి వాళ్ళకి వెళ్తే ఎక్స్ట్రా ఆరిగానో అడిగితే ఇస్తారు కదా, అవి సేవ్ చేసుకుని పెట్టుకుని అవి వాడుకోండి. ఇప్పుడు నేను చిల్లీ ఫ్లేక్స్ వేసాను 1 స్పూన్. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదండి, ఎండుమిరపకాయ పొడి. ఎండుమిరపకాయని డైరెక్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటే అదే చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ ఒకసారి తిప్పుకొని బాగా కలిసేలాగా, మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి బాగా తిప్పుకోండి. ఇప్పుడు ఈస్ట్ బాగా కలిసిపోయిందండి నీళ్ళల్లో. ఇలా నొరగలాగా రావాలి, అప్పుడు ఈస్ట్ బాగా యాక్టివ్ అయినట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ నీళ్ళు, ఆ ఈస్ట్ కలిపిన నీళ్ళని మైదాలో కలుపుకుంటూ మనం తిప్పుకోవాలండి. మొత్తం ఆ నీళ్ళు అన్నీ కలిసేలాగా బాగా తిప్పాలి. అచ్చం మనం చపాతీ పిండి ఎలా కలుపుతాం అలాగే, దానికన్నా ఇంకా బాగా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి బ్రెడ్. ఇక్కడ నాకు కొంచెం పలుచబడినట్టు అనిపించింది, అందుకే నేను మళ్ళీ మైదా వేసుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ నేను 1 కప్పున్నర మైదా వాడినట్టండి. ఇంకొక కప్ వేసాను, ఇప్పుడు 1/2 కప్ వేసుకున్నాను. వీడియో కొంచెం పెద్దదైందండి, 10 మినిట్ వీడియో, ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ చూపిద్దామని కొంచెం లెందీగా చేశాను. ఎంత కలిపితే అంత బాగుంటుందండి. ఇప్పుడు 1 స్పూన్ నూనె వేసుకుంటున్నాను. నూనె అంటే మామూలు సన్ఫ్లవర్, పల్లి నూనె కానీ నువ్వుల నూనె ఇలాంటివి ఏవి వాడకూడదు. ఐదర్ ఆలివ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి. ఇప్పుడు బాగా తిప్పండి. ఇది క్లీన్ ఫిలిం అంటారండి, మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి మనకి. ఇది ఆ గిన్నె కప్పేసి గాలి ఆడకుండా పెట్టేసుకోండి. ఇది కనుక ఈ ర్యాప్ లేకపోతే మీ దగ్గర, ఇప్పుడు చూడండి మన ఈస్ట్ రైజ్ అయ్యి మొత్తం పిండి అంతా భలే పైకి వచ్చింది. 3 ఇంతలు అవ్వాలండి, మనం కలుపుకున్న పిండికి 3 ఇంతలు పిండి అవ్వాలి, అప్పుడే ఈస్ట్ బాగున్నట్టు. ఆ పిండిని తీసుకుని బాగా మళ్ళీ చపాతీ పిండిలాగా మర్దన చేసుకోవాలి. ఎంత చేస్తే అంత మెత్తగా వస్తుందండి బ్రెడ్. పిజ్జా బేస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. చాలా మెత్తగా, ఇది ఒక ఎక్సర్సైజ్ అండి మన ఆడవాళ్ళకి, కలపడం కూడా. ఇప్పుడు నేను 1 స్పూన్ వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు సుమారుగా చెప్పలేను, ఎందుకంటే 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, అందులో 2 స్పూన్లు బటర్, సాల్టెడ్ బటర్, కొంచెం కొత్తిమీర వేసి నేను తిప్పుకుంటున్నాను. బాగా తిప్పుకోవాలండి. బటర్ అంతా బాగా మన రూమ్ టెంపరేచర్కి రావాలి, గట్టిగా ఉంటే సరిగ్గా కలవదు.
ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇందాక అర స్పూన్ వేసానండి, మళ్ళీ ఇప్పుడు అర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇంకో అర స్పూన్ ఆరెగానో వేస్తున్నాను. ఇప్పుడు బాగా తిప్పుకోండి. మొత్తం ఈ బటర్లో అంతా కలిసేలాగా తిప్పుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకుంటే చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం బ్యాటర్లో ఇందాక పిండిలో వేసాము, మళ్ళీ సాల్ట్ ఆల్రెడీ బటర్లో కొంచెం ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు. ఎప్పుడైనా పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా ఉంటుందండి. వాళ్ళు ఎలాగో బయటికి వెళ్ళి పిజ్జా ఇంకా గార్లిక్ బ్రెడ్ అడుగుతూ ఉంటారు. మనం కనుక ఇంట్లో ఇలా చేసి పెడితే వాళ్ళు బయట కన్నా మన ఇంట్లోనే తింటారండి. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇప్పుడు కొంచెం మైదా చల్లుకుని అచ్చం మన చపాతీ పిండిలాగా ముద్ద చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని 2 ముక్కలుగా చేస్తున్నాను నేను. ఓ ఉండ పక్కన పెట్టేసి ఇంకో ఉండతో నేను ఇప్పుడు చేస్తున్నాను. చపాతీలాగా మనం ఒత్తుకోవాలి. మరీ మందంగా కాదు, అలాగని పలుచగా కూడా కాదు, ఓ మోస్తరుగా. కాస్త పిండి చల్లుకుంటూ ఒత్తుకోవాలండి, లేకపోతే అంటుకుపోతుంది. ఇప్పుడు ఇందాక కలిపెట్టుకున్న బటర్ బ్రష్తో కానీ స్పూన్తో కానీ మనం దీనికి మొత్తం పట్టించుకోవాలండి. మొత్తం అంటేలాగా నీట్గా. ఇప్పుడు నేను ఓవెన్ ప్రీ హీట్ చేస్తున్నా అండి. ఒక 10 నిమిషాలు చాలు. ప్రీ హీట్ ఎందుకు అంటే, మనం ఏదైనా బేకింగ్ ఐటెం చేసేప్పుడు ప్రీ హీట్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది అది, లేకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మొత్తం నేను బ్రష్తో అంతా అప్లై చేసేసాను. దాన్ని ఒక మడతగా వేసుకుని మళ్ళీ దానిపైన ఈ బటర్ రాసుకోవాలండి. ఏదైతే మనం ఇందాక కలుపుకున్నామో అదే మళ్ళీ పైన కూడా. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుని దాని మీద కూడా ఈ బటర్ మొత్తం అప్లై చేసి కొంచెం మైదా చల్లుకోవాలి. అప్పుడు మనం పెట్టుకునే గార్లిక్ బ్రెడ్ దానికి అంటుకోకుండా ఉంటుంది. దీనిపైన గార్లిక్ బ్రెడ్ ఏదైతే మనం పిండి కలుపుకున్నామో అది పెట్టి దాన్ని అంచులు కొంచెం మూసేయాలండి, లేకపోతే కొంచెం చిల్లులాగా వస్తుంది. పైన మళ్ళీ కొంచెం బటర్ రాస్తున్నాను నేను వేసింది 2 స్పూన్ల బటరేనండి, మీకు ఎక్కువగా అనిపించవచ్చు. దీంతో నేను 2 ఇలాంటి గార్లిక్ బ్రెడ్లు చేశాను 2 స్పూన్ల బటర్తో. ఇలా ఊరికే చాకుతో ఘాట్లు లాగా పెట్టుకోవాలి, ఎలాగైతే మనం డోమినోస్లో చూస్తాం కదా అలా. ఇప్పుడు నేను ఓవెన్లో పెట్టేసుకుంటున్నా అండి. ఓ పావు గంట 15 నిమిషాలు చాలండి. ఆన్ చేశాను. మీరు మధ్యలో ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి తెరిచి ఒక్కసారి కొంచెం బటర్ అప్లై చేసి మళ్ళీ డోర్ వేసి ఇది ఓవెన్ మోడ్లో చేసుకోవాలండి, బేక్ చేసుకోవాలి. అయిపోయిందండి, ఇది నేను బయటికి తీసాను. పావు గంట అయింది కరెక్ట్గా. దీని మీద ఇంకొకసారి వేడిగా ఉండగా కొంచెం బ్రష్తో, ఎక్కువ అక్కర్లేదండి, ఊరికే అలా అంటే చాలు, వేడి మీద కరిగిపోయినట్టు అవుతుంది.
క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు మారాన్ చేసినప్పుడల్లా మన ఇంట్లో చేసి పెట్టేసుకుంటే వాళ్ళ ట్రీట్ అవుతుందండి. చూసారుగా మెత్తగా నూకినప్పుడల్లా ఆ బటర్ ఎలా కనపడుతుందో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ.